మూవీలో హీరోకి 60 ఏళ్ళు ఉంటాయి, కానీ మనోడికి దెబ్బలంటే బాగా ఇష్టం. అందులోనూ మనోడు కాలేజ్ ప్రొఫెసర్, అక్కడ వచ్చి అందమైన అమ్మాయిలు పట్టడంలో కింగ్. అయితే దెబ్బల రాజా ఆల్రెడీ ఒక రిలేషన్ లో దెబ్బలు వేసుకుంటూనే ఉంటాడు, కానీ కొత్త కొత్త రుచులు అనుభవించడం అంటే బాగా ఇష్టం. అలా కాలేజీలోకి చేరిన కొత్త స్టూడెంట్ ని కామించి, మోహించి, ప్రేమించి తర్వాత ఏం చేయాలో అది చేయాలనిపించి అన్ని చేసేస్తాడు. అయితే ఈ విషయం ఆల్రెడీ తన రిలేషన్ లో ఉన్న తన పార్ట్నర్ కి తెలిసిపోతుంది. తర్వాత ఏం జరిగిందో ఈ పూర్తి స్టోరీ తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన కళాకారుడు డేవిడ్ ఒక బుక్ రాసి దాని గురించి పబ్లిసిటీ చేసుకుంటూ, పెళ్లి అనేది ఉత్త ట్రాష్, నా దృష్టిలో కేవలం దెబ్బలే, దానికోసం నేను పెళ్లి చేసుకున్నాను, అందుకే ఆ రిలేషన్ ఎక్కువ లేదు, నా పెళ్ళానికి డివోర్స్ కూడా ఇచ్చేసాను అని చెప్పి మనోడు ఊహించుకుంటూ ఉంటాడు. మనోడు ముసలాడైనా సరే లోపల స్టిల్ 16 ఏళ్ల యువకుడులాగా మంచి హార్స్ ఫైర్ తో ఉంటాడు. ఇప్పుడు ఎవరు దొరుకుతారా, ఎలా దునుదామని అదే ఊపులో ఉంటే ఒక రోజు హీరో క్లాస్ లోకి కొత్తగా మన్సు విలా అనే మన హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. ఆల్రెడీ కాలేజీలో దెబ్బల వివరాలు ఎక్కువైనాయని, అట్లాంటివి గనక శృతి మీరితే శిక్షలు బాగా కఠినంగా ఉంటాయంటంతో హీరో స్టూడెంట్ లైన్ అయ్యకుండా సైలెంట్ గా ఉండిపోతాడు. కానీ వచ్చిన మన పాప హీరోయిన్ మాత్రం మనోడిని కళ్ళతోనే నువ్వు కాటేస్తే నేను వాటేస్తా అన్నట్టుగా కసిగసిగా చూస్తుంది. ఇక ఆ రోజు సాయంత్రం తన ఇంట్లో వచ్చిన పార్టీకి తన కాలేజ్ స్టూడెంట్స్ అలానే హీరోయిన్ కూడా వస్తుంది. అయితే తన వైపు చూడకూడదు అనుకున్నా కూడా మనోడు తన వైపు అట్రాక్ట్ అవుతా ఉంటాడు. లేత వయసులో ఉన్నాడు కదా కుర్రోడు, అంతే వెళ్ళిపోయి హీరోయిన్ తో నా వయసు నిన్ను పిలుస్తుందని రెచ్చగొట్టేసి తనతో పాటు ఒక స్టేజ్ ప్లే జరుగుతుంది, చూద్దాం రమ్మంటాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ సెకండ్ అఫైర్ స్టార్ట్ అవుతుంది. తన ఫ్రెండ్ క్యారోలిన్ తో మంచం మీద కనపడతాడు. చెప్పాగా బాబు మంచి దెబ్బలు రాయడని. ఈ క్యారోలిన్ సిటీ నుంచి వేరే సిటీలో బతుకుతూ ఉంటుంది. ఊపి వచ్చినప్పుడల్లా హీరో దగ్గరికి వచ్చి ఊపి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కార్యక్రమం అయిపోయిన తర్వాత హీరో అంటూ ఉంటాడు, నా హృదయం ఒకళ్ళది కాదు చాలా మందిది, అందుకనే కట్టుకున్న పెళ్ళాన్ని కూడా వదిలేశాను, కానీ నా కొడుకు తండ్రి ఎఫెక్షన్ చూపించలేకపోయాను వాడికి, వాడు నాతో చాలా ట్రై చేద్దాం అనుకుంటాడు మాట్లాడడానికి, నేను ఎప్పుడు మాట్లాడలేకపోయానని ఈ కెరలైన్ పాపతో చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు. అంటే హీరో హీరోయిన్ తీసుకుని ఆ ప్లేకి వెళ్తాడు. అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ పియానో చూసి, ఏంటి నువ్వు పియానో వాయిస్తావా, నా కోసం వాయించి మొదలు పెట్టావు అంటంతో పియానో వాయిస్తూ ఉంటే హీరోయిన్ లోపల ఆర్కెస్ట్రా మొదలవుతూ వేడి వేడి సైకిల్ తో మనోడిని రగిలిస్తూ ఉంటుంది. ఇంకేముంది, బాబుకు కూడా కావాల్సింది అదే. ఒక్క టచ్ తో హీరోయిన్ బాడీ మీద అన్ని ఇన్స్ట్రుమెంట్లు వాయిట్ చేస్తాడు. అయితే జరిగిన మొత్తం మనసు వైపు చెప్పుకోవడానికి నెక్స్ట్ డే హీరో తన ఫ్రెండ్ జార్జ్ తో చెప్పుకుంటాడు, అరే నువ్వు ముసలోడివిరా, ఆ పిల్ల యూత్ లో ఉంది, ఇలాంటి చేయమాక, వద్దురా అంటే మేమిద్దరం వెనక్కి రానంత దూరంగా వెళ్ళిపోయాము అని చెప్పుకుంటూ. కానీ హీరో తను ఎప్పుడు ఇండివిజువల్ గా బతకాలనుకుంటాడు. అయితే ఇక్కడ హీరోయిన్ మాత్రం తన గురించి, తన బాధల గురించి, తన ఫీలింగ్స్ గురించి హీరోకి చెప్తూ ఒక రిలేషన్ లో ఇరికిచ్చేద్దాం అనుకుంటూ ఉంటుంది. ఇంకా హీరోకి హీరోయిన్ మీద లవ్ ఎక్కువైపోయి ఆల్రెడీ తన యూత్ లో ఉంది, వేరే వాడు నచ్చి తగులుకుంటే తన జీవితం అయిపోతుందని ఫుల్ జెలసీ ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే ఇదే విషయం తన ఫ్రెండ్ కూడా చెప్తే, మరి అదే కదా ఎప్పుడొకప్పుడు ఇది జరగాల్సిందే, వయసులో ఉన్న అమ్మాయి తన జీవితాన్ని చూసుకోకుండా నీతో పాటు ఎందుకు ఉంటుంది, నీ వయసు పరంగా నువ్వు త్వరలో చనిపోతావు అని చెప్పినా గానీ హీరో గాడికి హీరోయిన్ మీద ఆశ ఊపు తగ్గట్లా. అయితే ఈ రిలేషన్ అనేది ఇంకా ఎక్కువైపోయి బీచ్ల్లో, బారుల్లో, సందుల్లో, గొంతుల్లో ఎక్కడ కావాలంటే అక్కడ మనోడు వేసినోడు వేసినట్టే ఉంటాడు. ఒక్క నిమిషం హీరోయిన్ తనతో లేకపోయినా మనోడికి డౌట్ వచ్చేస్తుంది, వేరే వాడితో ఎవరితేనా తిరుగుతుందా అని. ఓ రోజు హీరోయిన్ ఫాలో చేసి తను ఉన్న ప్లేస్కి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ చూసి షాక్ అయిపోతుంది, నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావు, నా మీద నీకు నమ్మకం లేదుగా అంటే, అలా ఏం లేదన్నా, లేదు నువ్వు నా నమ్మకాన్ని బ్రేక్ చేసావు అంటంతో హీరో కొద్దిగా ఫీల్ అయ్యి నెక్స్ట్ రోజు తన ఫ్రెండ్ కి చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తన జీవితంలో అసలు ఇలాంటి పని ఎప్పుడు అతను చేయలేదు. ఇక హీరోయిన్ క్లారిటీ తీసుకోవడానికి, అసలు ఈ రిలేషన్ కి నువ్వు ఏ పేరు పెడదాం అనుకుంటున్నావు అని అడిగితే హీరో క్వశ్చన్ మార్క్ లో ఉంటాడు. ఎందుకంటే తను ఎప్పుడు రిలేషన్ లో దెబ్బలే వేసుకున్నాడు గానీ ఆ రిలేషన్ కి పేరు, ఆ రిలేషన్ ఎమోషన్ గానీ ఫీల్ అవ్వలేదు. అసలు ఇక్కడ హీరో ఫీల్ అవుతుంది ఏంటంటే, తను ఆల్రెడీ ముసలోడు కావటం, హీరోయిన్ తను వదిలేసి వెళ్ళిపోయిద్దామని బాధపడటం. హీరోయిన్ కి ఆ విషయం చెప్పలేకపోతూ ఉంటే ఇక్కడ రెండో బ్యాట్స్ గర్ల్ ఉంది కదా తన ఫ్రెండ్ క్యారలైన్, ఆ పాప లోపల నుంచి ఆరిపోతున్న నమ్మకాన్ని ఒలింపిక్ జ్యోతి వెలిగించినట్టు వెలిగించేస్తుంది. ఆ వెలుగు మంచం మీద వెలిగించేయడంతో ఎవరో అమ్మాయితో ఉన్నాడని డౌట్ వచ్చిన ఈ క్యారలైన్ కి ఆ వేడిని కాస్త తనే మళ్ళీ చల్లార్చేస్తుంది. ఇక మనోడు ఓపెన్ అయిపోతాడు, క్యారలైన్ కావాలి, హీరోయిన్ కావాలి, ఇద్దరితో సుఖాన్ని అనుభవించాలి, ఇద్దరిని వదులుకోకూడదు అనుకుంటున్నాడు. దీనికి కూడా తన ఫ్రెండ్ క్యారలైన్ ఏం మాట్లాడదు. ఇక వీళ్ళిద్దరు యూత్ లవర్స్ లాగా సంవత్సరం పాటు రిలేషన్ అనేది గట్టిగా దబదబలు ఆడిచ్చేసి మంచాల మీద మంచాలు ఎరగొట్టుకుంటారు. అయితే ఒక రోజు హీరోయిన్ అంటుంది, మన ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ని ఇంట్లో చెప్పేశాను, రేపు నిన్ను వాళ్ళు కలవాలనుకుంటున్నారని అంటంతో హీరోకి గుండెలో గుండ్రాయి పడుతుంది. అయితే వద్దు వద్దని చాలా చెప్పినా హీరోయిన్ మాత్రం చాలా అప్సెట్ అవడంతో సరే కలుస్తా అంటాడు. అయితే మనోడిగా ఫుల్ ఊహల్లోకి వెళ్ళిపోతాడు. తన కనుక ఇంటికి వెళ్తే అక్కడ హీరోయిన్ చుట్టాలు మొత్తం అతను చూసి, ఏంటి ఇంత ముసలివాడిని హీరోయిన్ ప్రేమించిందా, ఫ్యామిలీ ఉన్న రిలేషన్ మొత్తం పెళ్లి మొన్న నవ్వుకుంటారని ఈ భయాన్ని తన ఫ్రెండ్ కి చెప్పుకుంటాడు. తన ఫ్రెండ్ రెండు పెట్టి, నీకు ముందే చెప్పా కదరా మరి
ఉన్నది, లేత వయసులో దొరికింది, లేత పనులు చేశావు అని ఇంకా డిస్కస్ చేస్తాడు. ఇక సరే హీరో ఇక చేసేది ఏం లేక నెక్స్ట్ డే హీరోయిన్ ఇంటి దగ్గరికి వెళ్తాడు గానీ ఆ కార్ లోంచి బయటికి తీయడానికి మనోడికి అసలు ధైర్యం చాలట్లా. హీరోయిన్ ఫోన్ చేస్తుంది ఎక్కడ ఉన్నావని. నాకు ఒంట్లో బాగాలేదు, బయట ఉన్నాను, అది ఇది అని పిచ్చి కబుర్లు చెప్తాడు. హీరోయిన్ కి అర్థమైపోతుంది వీడి ఇంటి బయటే ఉండి కూడా కలవడానికి రావట్లేదు, ఇలా ఇంట్రెస్ట్ లేనోడిని ఇక నా పేరెంట్స్ కి ఏం పరిచయం చేస్తానని ఫోన్ కట్ చేస్తుంది. ఇక అదే బాధతో ఇంటికి వెళ్తే హీరోకి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. దాంట్లో హీరోయిన్, నేను నిన్ను చాలా ప్రేమించాను కానీ నువ్వు నమ్మలేదు, మా ఇంట్లో వాడిని కూడా కలవడానికి రావట్లేదు, అందుకని మన ఇద్దరి మధ్య రిలేషన్ అనేది బ్రేకప్ అని చెప్పేస్తుంది. ఈ బాధలో ఉంటే రాత్రి అవగానే హీరో కొడుకు హీరో దగ్గరికి వస్తాడు. వీడు మంచి బ్యాట్స్మెనే, ఆడి పెళ్ళం అడిగి విడాకులు ఇస్తుందంట, ఎందుకంటే వీడు వేరే అమ్మాయితో అఫైర్ లో ఉన్నాడని. ఈ విషయానికి ఆన్సర్ అడగడానికి పెద్ద బ్యాట్స్మెన్ దగ్గరికి వచ్చాడు. ఆల్రెడీ వీడు ఎక్స్పీరియన్స్డ్ కదా, ఏం చెప్తాడని. హీరోని ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ గా కూర్చుంటే నాన్నకి తింటానికి లేక పచ్చడి మెతుకుతుంటే కొడుకు వచ్చి బిర్యానీ అడిగినట్టు ఏం చెప్పాలో అర్థం కాక మందు వేసుకుంటూ కూర్చుంటాడు. ఇది చూసిన ఆడ కొడుక్కి వేస్ట్ ఫెలో అన్నట్టుగా తిట్టి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు నుంచి హీరోయిన్ తన లైఫ్ లోంచి వెళ్ళిపోవడంతో హీరో ఫుల్ గా అప్సెట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి తిండి తిప్పలు మానేసి మంచం మీద పడి ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి, తినరా నాన్న, లేత వయసు కాదు అనేది ముసలి వయసు, ఇంకేమైనా చేసావంటే ఏదో ఒకటి వచ్చి పోతావా అని చెప్పి ఫుడ్ పెట్టి నాకు సన్మానం జరుగుతుంది, దాంట్లో నువ్వు నా కోసం ఒక స్పీచ్ ఇవ్వరా అని హీరో నా ఫంక్షన్ పిలుస్తాడు. అలా హీరో వెళ్ళి తన ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్పీచ్ అయ్యి తను లెగిసి హీరో దగ్గరికి వస్తూ కింద పడిపోతాడు. ఇక హాస్పిటల్లో చేరిస్తే తన ఫ్రెండ్ పెరాలసిస్ వస్తుంది. లాస్ట్ టైం హీరో కలవటంతో మరి ఆడికి కూడా లిఫ్ట్ బిగిసి పెడతాడు, మరి అదేంటో అలా పెట్టడం, హార్ట్ అటాక్ చచ్చిపోవటం. ఇక తన ఫ్రెండ్ చనిపోవడంతో మనోడికి రియలైజేషన్ వస్తుంది, పెళ్లి గురించి వాల్యూ అనేది కూడా తెలుస్తుంది, పెళ్లి అనేది కంపల్సరీ అని. ఇక మనోడు క్లారిటీ ఇచ్చేయాలని హీరోయిన్ కి తనకి ఉన్న రిలేషన్ గురించి ఈ సెకండ్ బ్యాట్స్ గర్ల్ ఉంది కదా క్యార్లిన్, తనకి మొత్తం చెప్పేస్తాడు. తను హీరోయిన్ ప్రేమిస్తున్నాడు, తను మర్చిపోలేకపోతున్నాడని. ఇది విన్న క్యార్లిన్, 20 సంవత్సరాలు ఉన్న రిలేషన్ లో మొదటిసారి నువ్వు నోరెత్తి ఒక రిలేషన్ లో గట్టిగా ఉండాలని అనుకుంటున్నావు, ఇప్పటికైనా నోరు తెరిచావని చెప్పి ఇద్దరు అండర్స్టాండింగ్ తో ఫ్రెండ్స్ లాగే ఉండిపోతారు. అప్పటి నుంచి హీరోకి తన ముసలోడని నిజాన్ని రియలైజేషన్ చేసుకుని అలానే బతుకుతూ ఉంటాడు. 2 సంవత్సరాలైంది తన ఫ్రెండ్ చనిపోయి హీరోయిన్ వదిలేసి వెళ్ళిపోయి, అయినా సరే మర్చిపోలేకపోతున్నాడు. కానీ దాంట్లోంచి బయటికి రావడానికి తన వర్క్ మీదే ఫుల్ కాన్సన్ట్రేషన్ చేశాడు. కాలేజీలోకి కొత్తగా యవ్వనంలో టెమటెమలాడుతున్న అమ్మాయిలు వచ్చినా గానీ వాళ్ళని పట్టించుకోవట్లేదు. అయితే ఒకరోజు హీరోయిన్ నుంచి మెసేజ్ వస్తుంది, నేను నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలని. ఇది విన్న మనోడు ఒకసారిగా డౌన్ అయిపోతాడు. ఇన్ని సంవత్సరాలు హీరోయిన్ మాట్లాడటం కోసమే వెయిట్ చేస్తున్నానని రియలైజేషన్ అయ్యి హీరోయిన్ ఫోన్ చేయడంతో తన డోర్ బయటే ఉన్నానని చెప్పి హీరోయిన్ కలుస్తుంది. 2 సంవత్సరాల తర్వాత కలిసిన మనోడు ఇక ఆపగోలేని ఆవేశంతో ఏంటి ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే హీరోయిన్ ఒక పెద్ద షాక్ ఇస్తుంది. తన క్యాన్సర్ రావటం వల్ల 2 నెలల తర్వాత తనకి సర్జరీ జరుగుతుందని చెప్తుంది. విన్న హీరో గుక్క పెట్టి ఏడుస్తాడు. హీరోయిన్ తను పట్టుకొని, క్యాన్సర్ వచ్చినప్పటి నుంచి నా లైఫ్ నేను ఎంజాయ్ గా బతకలేకపోతున్నాను, లాస్ట్ టైం నేను కలుద్దాం అనుకుంటున్నాను, నీకు కూడా గుర్తుండిపోయే ఫోటోని ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పి టైటానిక్ ఫోజ్ లో ఫోటో తీయించుకుంటుంది. అయితే హీరోయిన్ ఒంటరిగా బతుకుతుంది. కానీ హీరో తనతో పాటు ఉండాలని హీరోయిన్ వద్దన్నా సరే గట్టిగా పట్టుబట్టి తనతో పాటే తన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇక హీరో తన కొడుకు డాక్టర్ అవటం వల్ల హీరోయిన్ సంగతి చెప్పడంతో తన కొడుకు సర్జరీ చేసి డాక్టర్ ఫోన్ చేస్తే 2 నెలల తర్వాత కాదు రేపే తన సర్జరీ అని చెప్పి హీరోకి చెప్తాడు. అప్పుడే ఈ ఫాదర్ సన్ మనసు మాట్లాడుకుంటారు. తన కొడుకు కూడా అనుకున్నది అదే, తన తండ్రి తనతో క్లోజ్ గా మాట్లాడటం కావాలని. సర్జరీ అయిపోయిన తర్వాత తన కొడుకు సాయంతో హీరోయిన్ ఉన్న హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ చూసి హీరోయిన్, నువ్వు రావేమో అనుకున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడు అందంగా లేనని చెప్తుంది. ఇది విన్న హీరో, అందం అనేది మనసులో ఉంటుంది, శరీరానికి కాదు, అది ఎవరో చూడాలనుకోరు, నువ్వు నా మనసుకి నా కళ్ళకి ఎప్పుడు అందంగానే కనపడతావు అని చెప్తాడు. అలా తనతోనే ఉంటూ జీవితాంతం తనతోనే ఉంటానని మాట ఇవ్వడంతో మూవీ ఎండ్ అయిపోతుంది.